రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది అసంఘటిత కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ దోమలగూడలోని ధర్నా చౌక్లో కార్మికులు ధర్నా నిర్వహించారు. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత, వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చుక్కా రాములు డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతా చట్టం తీసుకురావాలని, హమాలీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా పొంతనలేని ప్రకటనలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్బంధాలను నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ అబద్దాలు చెప్తున్నాడు. గతంలో కేసీఆర్ ప్రభుత్వము ధర్నా చౌక్ను రద్దు చేసింది. మా ప్రభుత్వం ఇప్పుడు ధర్నా చౌక్లో ఎవరికైనా సరే అనుమతించి మేము నిరసన కార్యక్రమాలు చేసుకోమని చెప్పాము. ముఖ్యమంత్రికి కన్నులుంటే వచ్చి చూడాలి ఒకసారి. ఈ అబద్ధపు మాటలు మానుకుంటే మంచిది, నీ ప్రతిష్ట మరింత దిగజారుతుంది ముఖ్యమంత్రి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. అందుకే ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐటియు నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తున్నాం. ఈ ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అట్లాగే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తక్షణమే అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.